గోబీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఎప్పుడు గోబీతో గోబీ 65, గోబీ మంచూరియన్, గోబీ ఫ్రైడ్ రైసే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. మేకింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ముందుగా అయితే గోబీని 70% కుక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసి అందులో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ నచ్చుతుంది అంటే 1/4 స్పూన్ వేసుకోండి, వద్దంటే స్కిప్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వాళ్ళైతే బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ కోసం ఇందులో మనము కారం, ధనియాల పొడి, హోమ్మేడ్ గరం మసాలా, అలానే జీలకర్ర పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకొని కాస్త వాటర్ వేసి వాటర్ బాగా ఉడికిన తర్వాత ఉడికించుకున్న గోబీని వేసి ఒక 2 మినిట్స్ మనం అలానే ఉంచేసి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకొని టాస్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి.